అందరికీ నమస్కారం. నేను మీ కుమారస్వామి. ఈరోజు నా యాత్రలో భాగంగా గూడూరు నుండి శ్రీశైల పాదయాత్రకు 7వ రోజు మొదటి భాగమును మీకు నేను పరిచయం చేయబోతున్నాను. ఈరోజు మన పాదయాత్ర దోమలపెంట గ్రామము నుండి ప్రారంభమై మహోత్తరమైన శ్రీశైలం డ్యాము వరకు కొనసాగుతూ ఉంది. ఉదయాన్నే స్నానాసంధ్యాదులను ఆచరించుకొని భక్తిపూర్వకముగా యాత్రను ప్రారంభించాలని ఆ యొక్క శివ సీతారామాంజనేయ స్వామి ఆలయమునందు దర్శించి మా యొక్క గురుస్వామి ఆజ్ఞ మేరకు చిన్న చిన్న ఆటపాటలు శివనామస్మరణ చేశాం. థ్యాంక్ యూ. నాగమలే దారిలో నువ్వుల వయ్యారిలో దేవానా దేవతలు వేసిండ్రే మాల. నాగమలే దారిలో నా దేవతలు వేసిండ్రే మాల. నాగమలే దారిలో ఉదయాన్నే శివనామస్మరణ చేత భక్తిపూర్వకముగా పాదయాత్ర ప్రారంభమైంది. దోమలపెంట నుండి మేము యాత్రను ప్రారంభించాము. ఓం నమో నారాయణ, ఓం నమః శివాయ అంటూ యాత్రలో శివనామస్మరణను చేస్తూ యాత్రను ముందుకు కొనసాగిస్తూ ఉన్నాము. నారాయణ ఓం నమః శివాయ, ఓం నమో నారాయణ, 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 ఓం
నమః శివాయ ఓం నమో నారాయణ ఓం నమః శివాయ ఓం నమో నారాయణ ఓం నమః శివాయ ఓం నమో నారాయణ ఓం నమః శివాయ ఓం నమో నారాయణ ఓం నమః శివాయ ఓం నమో నారాయణ ఓం నమః శివాయ ఓం నమో నారాయణ ఓం నమః శివాయ ఓం నమో నారాయణ ఓం నమః శివాయ ఓం నమో నారాయణ ఓం నమః శివాయ ఓం నమో నారాయణ ఓం నమః శివాయ ఓం నమో నారాయణ ఓం నమః శివాయ ఓం నమో నారాయణ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమో నారాయణ ఓం నమః శివాయ హర నమ పార్వతీపదే హర శంకర. దోమలపెంటలోని రోడ్డు మార్గము కాకుండా మధ్యదారిలో వెళుతున్నప్పుడు మాకు కాస్త అసౌకర్యంగా కనిపించింది. అందులో ఏమిటి అంటే సీసాలు, అపరిశుభ్రమైనటువంటి పదార్థాలు ఇక్కడ పడవేయడం జరిగింది. కావున అధికారులు వాటిని కాస్త జాగ్రత్తగా శ్రీశైల పాదయాత్రకు 41 రోజు ముందుగానే ఈ యొక్క దారిని శుభ్రం చేస్తే బాగుంటుంది అని మా యొక్క మనసు. కృష్ణగిరి కొండలు దాటుకుంటూ ఒకటొకటిగా మేము ఆ కొండలను దాటుకుంటూ వస్తూ ఉంటే మా ఆనందం చెప్పలేనంత సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. గురుస్వామి కోరిక మేరకు ఒకే వరుసలో క్రమశిక్షణా పద్ధతులను పాటించుకుంటూ మేము ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది. దోమలపెంట నుండి శ్రీశైలం డ్యాము వరకు మార్గంలో కొండల మధ్యలో సాగుతున్నటువంటి ఈ యొక్క ప్రకృతి అందాలు అద్భుతంగా కనిపించాయి. కానీ రోడ్డు కాస్త ప్రమాదకరంగా ఉంది. కొండ చర్యలు, లోతైనటువంటి లోయలు కనిపిస్తున్నాయి. వాహనాలు వేగంగా వెళ్ళడం ద్వారా మరింత జాగ్రత్తలను నడవవలసి ఉంటుంది. మన గురుస్వామి అందరికీ సూచించారు, వరుసగా నడవాలి, ఎవరు ఫోటోలు తీయరాదు, రోడ్డు మధ్యలో ఆగరాదు, జాగ్రత్తగా అడుగులు వేయాలని అలా అందరికీ క్రమశిక్షణ ముందుగానే చెప్పడం జరిగింది. ఓ మంజునాథ పాదయాత్రలో బయలుదేరినము ఓ మంజునాథ, నా మంజునాథ, నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథ. పాదయాత్రలో బయలుదేరిన ఓ మంజునాథ, ఓ మంజునాథ, నీ సేవలో
ఈ కృష్ణగిరిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఆలయాలలో చూడండి, ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి ఆలయాలను దర్శించుకోవచ్చు. శ్రీశైల పాదయాత్రలో చేయడం వలన ఇటువంటి చిన్న చిన్న ఆలయాలను, ప్రకృతి అందాలను కూడా చూసేటటువంటి భాగ్యం మనకు కలుగుతుంది. ఇదిగో చూడండి, ఇక్కడనే కృష్ణగిరి బ్రహ్మగిరి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం. ఈ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని ఒక్కసారి దర్శించి మనము శ్రీశైలమునకు చేరవలసి ఉంటుంది. నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథా, నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథా. ఆకులు అల్లిన అడవి కోనలు, ఆకులు అల్లిన అడవి కోనలు, ఆకులు అల్లిన అడవి కోనలు, ఆకులు అల్లిన అడవి కోనలు, పువ్వులు చల్లిన పూల బాటలు, పువ్వులు చల్లిన పూల బాటలు, పువ్వులు చల్లిన పూల వానలు, పువ్వులు చల్లిన పూల వానలు. ఏడబాయనో ఏడాగెనో ఓ మంజునాథా, నా మంజునాథా, నీ సేవలో నిన్ను జీవులం ఓ మంజునాథా. పాదయాత్రలో బయలుదేరిన ఓ మంజునాథా, నా మంజునాథా. నీ సేవలో నిండు జీవులము ఓ మంజునాథా. నీ శివరాత్రి సమయమునందున మొట్టమొదటిగా గూడూరు నుండి పాదయాత్ర మేమే వస్తాము. కాబట్టి ఈ యొక్క రోడ్డు మార్గం అంతా కూడా ముండ్లతో అదే విధముగా చెత్తతో నిండుకొని ఉండడం వలన మేము ఈ యొక్క పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో ఈ రోడ్డును కాస్త శుభ్రంగా ఊర్చుకుంటూ ముళ్ళు లేకుండా మన శివభక్తులు ఇక్కడ వచ్చేటటువంటి ఆ స్వాములు రోడ్డును శుభ్రం చేసుకుంటూ వెళుతూ ఉంటారు. ఆ గురుస్వామి ఆజ్ఞ మేరకు ఈ విధంగా శుభ్రం చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ రోడ్డును శుభ్రపరిచినటువంటి ఆ భక్తులకు సదా ఎల్లవేళలా మల్లికార్జున స్వామి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీశైలం డ్యాముకు ముందుగా కాలినడకన వస్తున్నటువంటి మార్గములందున పెద్ద పెద్ద లోయలు కనిపిస్తాయి. చన్నని దారి. ఆ దారి గుంట మనము జాగ్రత్తలను తీసుకుంటూ నడవవలసి ఉంటుంది. ఇదిగో చూడండి ప్రకృతి అందాలు. ఈ చెట్టుకు ఎన్నో పువ్వులు విరపూసి ఉన్నాయి. వాటిని చూస్తే చాలా మనసు ఆనందం కలుగుతూ ఉంది. ఇంతటి మహత్తరమైనటువంటి ఈ యొక్క పుష్పాలను చూసేటందుకు, ఈ యొక్క శ్రీశైల డ్యామ్ అందాలను చూసేటందుకు కాలినడకన వస్తేనే సాధ్యమవుతుంది.
ఇదిగో చూడండి, మహత్తరమైనటువంటి శ్రీశైలం డ్యామ్. కృష్ణానదిపై నిర్మించిన ఈ డ్యామ్ భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన జలవనరుల ప్రాజెక్టులో ఒకటి. ఈ భారీ గోడలను చూసిన క్షణం మనసు ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రకృతిని అదుపులో పెట్టి నిర్మించిన అద్భుతం ఇంజనీరింగ్ కృతి ఇది. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. ఈ శివస్వాములు ఇక్కడ మనకు స్వాములకు చేస్తున్నటువంటి సేవ ఎంతో మహత్తరమైనటువంటిది. కాబట్టి ఇలాంటి సేవ చేసినటువంటి ఈ భక్తులకు ఎల్లవేళలా శుభాలు జరగాలని కోరుకుంటూ ఉన్నాం. ఇంకా కొద్దిసేపట్లో మనము శ్రీశైల డ్యామునకు చేరుకుంటాము. ఈ శ్రీశైల డ్యాం చరిత్రలోకి వెళ్ళినట్లయితే నిర్మాణ ఆరంభము 1960 సంవత్సరంలో, పూర్తి అయిన సంవత్సరము 1981 ప్రాంతంలో ప్రధాన నిర్మాణము పూర్తయిందని చెప్తూ ఉంటారు. నిర్మించినటువంటి
ఈ యొక్క అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ ప్రాజెక్టును ప్రధానంగా కృష్ణానది నీటిని నిల్వ చేయడానికి మరియు విద్యుత్ ఉత్పత్తుల కోసం నిర్మించారు. భారతదేశంలోని ప్రముఖ నాయకులు ఈ ప్రాజెక్టుకు మద్దతును ఇచ్చారు. ఈ సమయమునందున దేశ అభివృద్ధిలో భాగంగా పెద్ద పెద్ద డ్యాం నిర్మాణాలు జరిగాయి. శ్రీశైలం డ్యాం ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు. ఈ డ్యాం సుమారు 1670 మెగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తిని చేయగలదు. ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేస్తుంది. నీటి శక్తిని విద్యుత్తుగా మార్చే ఈ యొక్క టర్బైన్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. నీరు ఎత్తు నుంచి పడేటప్పుడు ఉత్పత్తి అయ్యే శక్తి టర్బైన్లు తిరిగి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఎందుకు ఇంత పెద్ద నిర్మాణాన్ని నిర్మించారు అంటే, ఆనాటి కాలమునందున సాగునీటి కోసం, వరదల నియంత్రణ కోసం, విద్యుత్తు ఉత్పత్తి కోసం, తాగునీటి సరఫరాల కోసం, కృష్ణానది వరదలను నియంత్రించడంలో ఈ డ్యాం కీలక పాత్ర పోషించింది. ఇది కృష్ణానదిపై ఉన్న అతిపెద్ద డ్యాములలో ఒకటి. డ్యాం ఎత్తు సుమారు 145 మీటర్లు. భారీ గేట్ ఉంటాయి. భారీ నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది. ప్రకృతి మధ్యలో ఈ డ్యాం ఒక మహత్తర నిర్మాణ అద్భుతంగా కనిపిస్తూ ఉంది. శ్రీశైలం అంటే కేవలం డ్యాం కాదు, ఇది మల్లికార్జున స్వామి క్షేత్రం. డ్యాం దగ్గర నిలబడి కృష్ణానది ప్రవాహాన్ని చూస్తే మనసు భక్తి గౌరవం కలుగుతుంది. ఇంతటి అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ డ్యాం పైన మేము నడుస్తూ ఉంటే మాకు ఆనందం కట్టలు తెంచుకొని ఉంది. ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచాము. ఈ డ్యాం పై నుండి రావడం అంటే కాలినడకన వచ్చినటువంటి స్వాములకు మాత్రమే సాధ్యపడుతుంది. ఇంతటి మహోత్తరమైనటువంటి ఈ దర్శనం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. కావున ఇలాంటి వీడియోలు మీకోసమై ఇంకా ఎన్నో తెస్తాను. ఇలాంటి అద్భుతాలు మీకు ఇంకా ఎన్నో చూపించాలని అనుకుంటున్నాను. కాబట్టి నా వీడియోలను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అనుభవాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓం నమ శివాయ. ఓం నమో నారాయణ 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 ఓం
నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ అనండి గట్టిగా ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమ శివాయ ఓం నమో